అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లాలో మార్చి 10వ తారీఖున జరగనున్న కూడా సిద్ధం సభకు సంబంధించి కూడా ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల సమావేశం అయితే ఒంగోలులో జరుగుతుంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు మోపిదేవి రామరెడ్డి గారు. సార్, ఒకసారి దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, అసలు ఏంటి సిద్ధం సభ యొక్క ముఖ్య ఉద్దేశం? రేపు 10వ తారీఖు మేదరమేటల దగ్గర జరగనున్నటువంటి సిద్ధం భారీ బహిరంగ సభ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా ఉండే విధంగా ఆ సభ జరగబోతుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నాం. మా టార్గెట్ 15 లక్షల మందిని ఆ సమావేశానికి ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో దశల వారీగా ఎక్కడికెక్కడ పకడ్బందీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సార్, మొత్తానికి ఈ సిద్ధం సభని వైఎస్ఆర్సీపీ ప్రచార సభగా కూడా చూడొచ్చు అంటారా? ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడాను, ఎన్నికలకు ముందు ఏ సభ పెట్టినప్పుడు కూడాను దాన్ని ఒక ప్రచార అస్త్రంగా, ప్రచార సాధనంగా, ప్రచార ప్లాట్ఫారం ఉపయోగించుకోవడం అనేది సర్వసాధారణం. అందులో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏదైతే ఉత్తరాంధ్రలో జరిగినటువంటి సిద్ధం సభ కావచ్చు, ఏలూరు కావచ్చు, రాప్తాడు పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఒక విధంగా చెప్పాలండి, కార్యకర్తల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక జోష్ నింపింది. ఫైనల్గా రేపు 10వ తారీఖు జరిగేటువంటి సభ భారీ స్థాయిలో ఒక విధంగా ఎన్నికల ప్రచారమే. సార్, చివరిగా ఒక్క మాట సార్. మొత్తానికైతే ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సిద్ధం సభ కూడా ఒక రకంగా వైఎస్ఆర్సీపీ ప్రచార సభగా కూడా చూడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించి రానున్న 2024 ఎన్నికలకైతే ముందుకు పోతామని చెప్పేసి కూడా మోపిదేవి రావడం అంతా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా.